మెగాస్టార్ ప్రస్తుతం వశిష్ఠతో విశ్వంబర ముగించి అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు. అందుకు దర్శకుడు బాబీతో మెగాస్టార్ చేతులు కలిపారు. గతంలో ఈ కాంబోలో వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ బాబీ చిరు రిపీట్ కాబోతోంది. ఈ సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. మెగాస్టార్తో సినిమా కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథ రెడీ చేశాడట బాబీ. ఈ ఏడాది సెప్టెంబర్లో బాబీ మెగాస్టార్ సినిమా మొదలు కానుందట. అయితే ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్గా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ను ఫిక్స్ చేశారు. నిఖిల్ హీరోగా వచ్చిన సూర్య వర్సెస్ సూర్య, అలానే మాస్ మహారాజ్తో ఈగల్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కార్తీక్ ఘట్టమనేని ఇప్పుడు చిరు బాబీ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించబోతున్నారట. ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రల్లో మిరాయ్ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్కు చేరుకుంది. మిరాయ్ సెప్టెంబర్లో రిలీజ్ కానుంది. ఆ వెంటనే చిరు సినిమాకు వర్క్ చేయబోతున్నాడు కార్తీక్. బాబీ చిరుల వాల్తేర్ బీరయ్యకు సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు డీఓపీగా పనిచేశారు. విశ్వంబర కూడా చోటానే డీఓపీ. ఈసారి ఇద్దరి కాంబోలో రాబోయే సినిమాకు యంగ్ టాలెంట్ కావాలని కార్తీక్ ఘట్టమనేని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు డిఎస్పీ కలిసి అందించిన వాల్తేరు వీరయ్య ఆల్బమ్ సూపర్ హిట్. ఆ తర్వాత బాబీ, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ఢాకు మహారాజ్కు మాత్రం థమన్ సంగీతం అందించారు. ఆ సినిమాను నిర్మించిన సితారా సంస్థకు థమన్ అత్యంత ఆప్తుడు. అందువల్ల బాబీ కూడా థమన్తో ముందుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ మొదలు కాబోతోంది. బాబీ మరోసారి మెగాస్టార్తో సినిమా చేయబోతున్నాడు. మెగాస్టార్ బాబీ అంటే మళ్ళీ దేవిశ్రీ కాంబినేషన్ తెరపైకి వస్తుందనుకుంటున్నారు అంతా. కానీ బాబీ మళ్ళీ ఈసారి కూడా థమన్తోనే ముందుకు వెళ్లబోతున్నారని తెలుస్తోంది. థమన్తో స్నేహం అలాంటిది. ఒకసారి చేస్తే వదలడం కష్టమట. పైగా థమన్ వర్కింగ్ స్టైల్ కూడా అలాగే ఉంటుందట. ఓ పని పెట్టుకుంటే ఇక అది పూర్తయ్యే వరకు వదలరట. తను తీసుకునే రెమ్యునరేషన్ కూడా క్వాలిటీ కోసం వీలైనంత ఖర్చు చేసేస్తారు. బహుశా వీటన్నింటితో బాబీ కూడా కనెక్ట్ అయిపోయి ఉంటారని అంటున్నారు. అందుకే మళ్ళీ మరోసారి థమన్తో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్టున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్తుందట. ఆ లోపుగా మెగాస్టార్ అనిల్ రావిపూడి సినిమా వర్క్ కూడా పూర్తయిపోతుంది. ఇదిలా ఉంటే టాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్ల కొరత చాలానే ఉంది. అందుకే ఏ స్టార్ హీరో సినిమా కన్ఫర్మ్ అయినా సరే వెంటనే దానికి ఎవరు మ్యూజిక్ అందిస్తున్నారనేది ఆడియన్స్లో చాలా ఆతృతగా మారింది. ప్రస్తుతం ట్రెండ్కు తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చే బడా మ్యూజిక్ డైరెక్టర్లంటే టాలీవుడ్లో ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. వారే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, అలాగే థమన్. మ్యూజిక్ పరంగా వీరిద్దరూ ఒకరికొకరు చాలా టఫ్ కాంపిటీషన్. ఒకప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ అస్సలు ఖాళీ లేకుండా ఉండే దేవిశ్రీ ప్రసాద్ స్పీడ్ గత కొంతకాలంగా బాగా తగ్గింది. అప్పుడప్పుడు సినిమాలు వస్తున్నాయి తప్పించి ఒకప్పటిలా అయితే లేవంటున్నారు. దానికి కారణం ఒకప్పటితో పోలిస్తే ఆయన సంగీతంలో క్వాలిటీ తగ్గడంతో పాటు మ్యూజిక్ కాన్సర్ట్స్ పై ఫోకస్ చేయడం అన్న టాక్ కూడా నడుస్తోంది. ఈ టైంను థమన్ చాలా చక్కగా వాడుకున్నారట. ఎక్కువ అవకాశాలను అందుకోవడంతో పాటు తనకొచ్చిన అవకాశాలతో మంచి మ్యూజిక్ అందించి అందరినీ మెప్పించారు థమన్. అలా థమన్ దేవి మధ్య కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇప్పుడు వీరిద్దరూ కూడా టాలీవుడ్ బడా మ్యూజిక్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేతిలో పలు క్రేజీ సినిమాలున్నాయి. అందులో విశ్వంబర, మెగా 157 రిలీజ్కు రెడీ అవుతుండగా ఆ సినిమాల తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా, బాబీ కొల్లితో ఓ సినిమాను లైన్లో పెట్టారు మెగాస్టార్. వీటిలో ముందుగా బాబీ సినిమానే సెట్స్ పైకి వెళ్లనుంది. ఆగస్టు 22న చిరు బర్త్డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రానున్నట్టు సమాచారం. ఆల్రెడీ చిరు బాబీ కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య రాగా ఆ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీకి కూడా దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం బాబీ థమన్ను మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే థమన్ చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చినట్టు అవుతుంది. ఈ మూవీ సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ నుంచి బాబీ చిరు మూవీ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి.